అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన దగ్గర ఇన్స్టాల్ చేసిన ఆక్సిజన్ ప్లాంట్, పిఎస్ఏ ప్లాంట్, అది కోవిడ్ రాకముందు మన కోవిడ్ పీరియడ్లో పిఎం కేర్స్ ఫండ్ కింద ఇక్కడ ఇన్స్టాల్ చేసినారు. అప్పుడు ఇది వైద్యోద్యాన పరిషత్ హాస్పిటల్ కింద ఉంది. సో అది ఇన్స్టాల్ చేసిన తర్వాత దాదాపుగా ఒక 1 year వరకు నడిచినట్టు సమాచారం. ఎందుకంటే మేము కూడా ఇక్కడ ఈ డిఎంఈ హాస్పిటల్ కన్వర్ట్ అయిపోయి ఒక 6 months అవుతుంది. మాకు ఇచ్చినప్పుడు కూడా అది నిరుపయోగం ఉన్న స్టేజ్లోనే ఇచ్చినారు. సో రాగానే దానికి కొటేషన్స్ ఎంత అవుతుంది అనేది కాల్ఫర్ చేస్తే దాదాపుగా 3 లక్షల ఖర్చు అవుతుంది అనేసి వాళ్ళు కొటేషన్స్ ఇచ్చినారు. ఏదైతే కంపెనీ వాళ్ళు పెట్టినారో అది గవర్నమెంట్కి కూడా మేము పెట్టాము. అప్పుడు ఉన్న కలెక్టర్ సార్ కూడా ఇన్ఫామ్ చేసినాము. సో అది 3 లక్షల వరకు యూపీ అంటే ఢిల్లీ బేస్డ్ కంపెనీ అది మనకి ఇన్స్టాల్ చేసింది. సో దానికి కూడా గవర్నమెంట్కి రాసినాము. గవర్నమెంట్ నుంచి కూడా చూద్దామన్నట్టే ఉంది. మామూలుగా ఏంటంటే మా మెడికల్ కాలేజ్ అన్నిటికీ కూడా లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది అన్ని 9 కొత్త మెడికల్ కాలేజీలు కాబట్టి 9 మెడికల్ కాలేజీలో కూడా లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్స్ వస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని గురించి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్లాంట్ రిపేర్ అవడం వల్ల ఐసీయూకి మాత్రం మనం ఆక్సిజన్ అందించగలుగుతాము. దాన్ని కూడా వర్క్ ఆర్డర్ కంపెనీకి ఇచ్చి దాదాపుగా ఒక 20 రోజులైంది. వాళ్ళు దాదాపుగా ఈ దేశం మొత్తం మీద ఒక 300 ప్లాంట్లు సప్లై చేశారు కాబట్టి మనకు రావడానికి ఇక వాళ్ళు ఒక 1 month పడుతుందని అన్నారు. ఇప్పుడు మన హాస్పిటల్కు ఎన్ని అవసరం పడతాయి సార్ ఆక్సిజన్ సిలిండర్? ఇక మన హాస్పిటల్కి దాదాపుగా ప్రతి నెల మనం 1,20,000కు సంబంధించిన వరకు ఎంసీహెచ్ కానీ ఇక్కడ జీజీహెచ్కి కానీ సంబంధించిన ఆక్సిజన్ మాత్రం మనం బయటికి వెళ్ళుకొని అన్ఇంటరప్టెడ్ ఆక్సిజన్ సప్లై ఇస్తున్నాం. ఆక్సిజన్ కొరత ఎక్కడ లేదు మనకు హాస్పిటల్లో. ఆక్సిజన్ లేక ఏ పేషెంట్ కూడా ఇప్పటివరకు చనిపోలేదు. బయట నుంచి కొనేదానికి ఎంత కాస్ట్ అవుతుంది సార్? మనకు 1,20,000 అవుతుంది ప్రతి నెల. ఒకవేళ ఇది బాగా అయితే 1,20,000 సార్. 1,20,000 మిగలదు. ఎందుకంటే మనం ఐసీయూకి వాడే సిలిండర్లు దాదాపు 10 సిలిండర్లు వాడతాం కాబట్టి ఒక 20 నుంచి 30,000 వరకు మనకు మిగులుతుంది. ప్రియమైన నిర్మల్ జిల్లా ప్రజలారా, మిత్రులారా, నిర్మల్లోని ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటు రిపేర్కి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఈ ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్ను రిపేర్ చేయించకుండా దాదాపు నెలకు 1,20,000 రూపాయలని దుర్వినియోగం చేస్తూ బయట నుండి సిలిండర్లు తెప్పించి వైద్యం అందిస్తున్నారు. వెంటనే ఈ ఆక్సిజన్ ప్లాంట్ను రిపేర్ చేయించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడాలని, రోగులకు సరి అయిన వైద్య సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం నిర్మల్ జిల్లా కమిటీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల రోగులకు నష్టం అవుతుంది. రోగుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి కనబడుతున్నట్టుంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వెంటనే రిపేర్ చేసి సరి అయినటువంటి మంచి వైద్యాన్ని, నాణ్యమైన వైద్యాన్ని అందించాలని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చెప్పండి. ప్రియమైన నిర్మల్ జిల్లా ప్రజలారా, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పేషెంట్స్కు సౌకర్యాన్ని కలిగిస్తూ ఆక్సిజన్ ప్లాంట్ను అందించేటటువంటి ప్లాంటు కరోనా టైంలో శాంక్షన్ అయింది. కానీ అది వెంటనే రిపేర్కి వచ్చింది. దాదాపు నెలకు 1,20,000 రూపాయలు పెట్టి బయట నుంచి ఆక్సిజన్ తీసుకొచ్చి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రిపేర్ చేస్తే కేవలం అతి తక్కువ డబ్బులతో రిపేర్ అయ్యేది. 1,20,000తో రిపేర్ అయ్యేటటువంటి ప్లాంట్ని బయట నుంచి నెలకు 1,20,000 ఖర్చు పెట్టడానికి సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వెంటనే ఈ ఆక్సిజన్ ప్లాంట్ని రిపేర్ చేయాలని చెప్పి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.